ఎందుకని యేసుక్రీస్తు చేపలు పట్టే వాళ్ళని ఎక్కువగా ఏర్పరచుకున్నాడు? కారణం తెలుసా? చేపలు పట్టేవాళ్ళు చురుకైన వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు కష్టజీవులు, చేపలు పట్టేవాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు రాత్రులు సముద్రంలోకి భయం లేకుండా వెళ్ళేవాళ్ళు. కొంతమందికి నీళ్ళంటేనే భయం, ఇంక ఈత సంగతి పక్కన పెట్టండి. నీళ్ళంటే భయం, కాలువ అంటే భయం, నది అంటే భయం, సముద్రం అంటే ఇంకా భయం. అమ్మమ్మ నాకు నీళ్ళంటే భయం అండి, నీళ్ళంటే భయం అండి. కొన్నిసార్లు నేను బాప్తిజం ఇస్తూ వచ్చేవాడిని కదా, ఆ బాప్తిజం ఇస్తున్నప్పుడు వీళ్ళ నాట్యం చూడాలండి. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఆ నీళ్ళల్లోకి దిగిన వెంటనే చేప బయట పడితే ఎలా కొట్టుకుంటుందో, వీళ్ళు చేతులు కాళ్ళు కొట్టేసుకుని మొత్తం మూడవ ప్రపంచ యుద్ధమే. సో నీళ్ళంటేనే భయం, కానీ వాళ్లకు నీళ్ళంటే భయం లేదు, సముద్రం అన్నా భయం లేదు. భయం లేకుండా సముద్రంలోకి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. సముద్రం అంతా చీకటి ఉంటుంది. ఏమండి, సముద్రంలో లైట్లు ఏమైనా ఉంటాయా? సముద్రంలో ఏమన్నా వీధి దీపాలు ఏమైనా ఉంటాయా? అంతా చీకటండి. చీకట్లోనే సముద్రంలోకి వెళ్ళిపోతారు. చీకటన్నా భయం లేదు, నీళ్ళన్నా భయం లేదు, ఎగసి పడుతున్న కెరటాలన్నా భయం లేదు. నిర్భయంగా లోపలికి వెళ్ళిపోతారు. భయం లేని వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు. అంతేకాదండి, వాళ్ళు చేపలను చూడరండి, ఆ చేపలు కనిపించవండి, కానీ విశ్వాసంతో ఏం చేస్తారు? వలలు వేస్తారు. వాళ్ళు వలలు వేస్తున్నప్పుడు విశ్వాసం ఏమిటి? చేపలు పడతాయి. ఆ వలలు లాగుతారు, ఏమీ చేపలు పడినా. అలా చేపలు పడినప్పుడు ఆ వలలను తిట్టేసి ఆ సముద్రాన్ని శపించేసి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారా? రారండి. విసుగు చెందకుండా మళ్ళా వలలు వేస్తారు, మళ్ళీ లాగుతారు. ఒక్క చేప దొరకకపోతే మళ్ళీ తిట్టుకోరు. మళ్ళీ విసుగు చెందకుండా మళ్ళీ విశ్వాసంతో యేసుక్రీస్తు తనకు శిష్యులుగా ఉండడానికి ఎక్కువ శాతం ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా అండి? కష్టపడేవారిని, ప్రయాసపడేవారిని. ఒకసారి ప్రయత్నం చేసినా ప్రతిఫలం రాకపోయినా, 10 సార్లు ప్రయాణం చేసినా ప్రతిఫలం రాకపోయినా, మళ్ళీ విశ్వాసముతో ప్రయత్నం చేసి ప్రతిఫలం చూసేవారిని యేసుక్రీస్తు శిష్యునిగా ఏర్పరచుకున్నాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలని ఆశపడినప్పుడు, నువ్వు అనుకున్నది సాధించే ప్రయత్నం చేసినప్పుడు, మొదటిసారి నువ్వు ప్రయత్నం చేశావు, నీకు జవాబు రాలా. రెండవసారి ప్రయత్నం చేశావు, జవాబు రాలా. మూడవసారి ప్రయత్నం చేశావు, జవాబు రాలా. సాధారణంగా మన పితరులు కావచ్చు, మనకున్నటువంటి నానుడు ఏమిటంటే, ఒకసారి ట్రై చేశావు, ప్రయత్నం సక్సెస్ఫుల్ కాలా, రే రెండోసారి ట్రై చేయరా. రెండోసారి ట్రై చేశావు, రాలా. అప్పుడేమంటారు తెలుసా? ముచ్చటగా 3 సార్లు ట్రై చేసి చూద్దాం. మూడోసారి ట్రై చేశావు. మనకున్న ఆలోచన ఏమిటంటే, ట్రై చేస్తే ముచ్చటగా 3 సార్లు ట్రై చేయాలి. ఇక 3 సార్లు ట్రై చేసా రాకపోతే కొంతమంది వదిలేస్తారు. సహోదరి సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు విసుగు చెందడానికి వీల్లేదు. ప్రార్థన చేయడంలో, ప్రభువును వేడుకోవడంలో, ప్రయత్నం చేయడంలో, పరిచర్య చేయటంలో, ప్రేమించటంలో, సహోదరి సహోదరులు ప్రయాసపడ్డంలో నువ్వు విసుగు చెందడానికి వీల్లేదు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో 7 చేపలు పట్టేవాళ్ళు. అప్పుడు మీరు నన్ను అడగచ్చు, 7 అని చెప్పి మీరు అంటున్నారు కదా, మీకు ఎలా తెలుసు? మళ్ళా చెప్తున్నా, నేను సాధారణంగా ఏది చెప్పినా సరే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి. 21వ అధ్యాయము యోహాను సువార్త. అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, ఇప్పుడు లెక్క పెడదాం. సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు, జబదయి కుమారుళ్ళు అంటే ఎవరాళ్ళు? యాకోబు, యోహాను కుమారుళ్ళు 2, 5. ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. మొత్తం ఎంతమంది? 7. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేము నీతో కూడా
వచ్చేదము అని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎంతమంది చేపలు పట్టడానికి వెళ్ళారు? 7. ఎందుకు 7 చేపలు పట్టడానికి వెళ్ళారు? వారు చేపలు పట్టేవారు కాబట్టి, జాలర్లు కాబట్టి. యేసయ్య ఏర్పరచుకున్న 12 మందిలో 11 మంది కష్టపడేవారిగా, అంటే మిగతా వాళ్ళు సోమరులని కాదు సుమా. ఎందుకని చేపలను పట్టేవారిని ఎక్కువగా యేసయ్య శిష్యులుగా ఏర్పరచుకున్నాడు అని అంటే, ప్రధానంగా వారు బహు కష్టజీవులు. రేయింబగళ్ళు కష్టపడతారు. రాత్రులేమో చేపలు పడతారు, పగలేమో చేపలను అమ్మే ప్రయత్నం చేస్తారు. దేనికి భయపడకుండా ముందుకెళ్తారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్తారు. చీకటంటే భయం లేదు, నీళ్ళంటే భయం లేదు, లోతంటే భయం లేదు. ఎగసి పడుతున్న కెరటాలంటే సాధారణంగా భయపడరు. అదే సమయంలో విశ్వాసముతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు విశ్వాసాన్నే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ చేపలు పట్టడానికి లోపలికి వెళ్తున్నప్పుడు విశ్వాసంతోనే వెళ్తారు. మనం ఖచ్చితంగా చేపలు పడతాం. ఖచ్చితంగా మనకు కావలసిన చేపలు మనకు దొరుకుతాయి. విశ్వాసముతోనే తమ యొక్క ప్రయత్నాన్ని, పనిని ప్రారంభిస్తారు. ఇప్పుడు మనందరికి ఒక పేరు ఉంది, ఏమిటో చెప్పండి? విశ్వాసులము. ఎవరు మనం? విశ్వాసులం. ఏమిటి నీ ఇంట్లో ఈరోజున్న సమస్య? అయ్యా అమ్మా, ఆ సమస్యను ప్రభు దగ్గర తీసుకురా. ప్రతి సమస్యకు నా ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎక్కివించాల్సిందిగా కోరుతున్నా. ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో నాయన మనిషికి కావలసిన అత్యద్భుతం, ఏ పాపముల చేత అయితే బంధించబడ్డాడో, ఏ పాపములకైతే బానిసైపోయాడో, ఏ పాపములైతే మనిషిని పాతాళానికి తీసుకుని వెళ్ళబోతున్నాయో, నిత్య నరకాగ్నిలో ప్రభువా కాలిపోబోతున్నాడో, ఆ భయంకరమైనటువంటి పాపిష్టి స్థితి నుండి విడిపించబడమే మహా గొప్ప అద్భుతం నాయన. సంపూర్ణ కాపుదల, భద్రత, విజయము, ఆశీర్వాదము మేము అనుభవించి అన్యుల మధ్య ధన్యకరమైన జీవితం జీవించే మహాభాగ్యము దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.